నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలాస శాసనసభ్యులు గౌతు శిరీష రైతులకు ఎరువులను పంపిణీ చేసి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మళ్ల శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విఠల్, మందస మండలం అధ్యక్షులు భావన దుర్యోధన, మందస పిఏసిఎస్ అధ్యక్షులు లబ్బ రుద్రయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతటి కోటీశ్వరుడైనా ఎవరైనా 5,000 లోపలికి వెళ్ళాలంటే ఆ రైతు పడే కష్టమని గుర్తించిన ఒకే ఒక ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డగా ఈరోజు మాటలు చెప్పడం కాదు, ఆ రైతుని రాజుగా మార్చాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి తీసుకుంటున్నాం. రైతుకి నీరు అందించకుండా పంటలు పండించాలంటే ఎక్కడి నుంచి పండిస్తాడండి రైతు? కనీసం వంశధార నీటిని 4 సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా చొక్క తీసుకురాకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా అని చెప్పి రైతుకి నీరు అందించకుండా ఉన్న ఆ గవర్నమెంట్ ఎక్కడ? ఈరోజు వంశధార ఎడమ కాలువ నీటిని రేపు ఉదయం కూడా మళ్ళీ 3వ సంవత్సరం కూడా ఇచ్చిన మాట ప్రకారం రేపు ఉదయం టెక్కలపట్నం దగ్గర వంశధార ఎడమ కాలువ నీటిని మేము ఈరోజు ఆహ్వానిస్తున్నాం. నీరు అందించడమే కాదు, ఆ రైతు నీటితో పాటు పండించాలంటే రైతులకి విత్తనాలు ఇవ్వాలి, రైతులకి ఎరువులు సకాలంలో అందించాలి. అలాగే రైతు పండించిన ధాన్యాన్ని రైతు దగ్గర కొనుగోలు చేసి 24 గంటల్లో రైతు అకౌంట్లో డబ్బులు వేస్తుందంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి. 2 సంవత్సరాలుగా కూడా ఎక్కడ మాట తప్పకుండా రైతు పండించాలంటే ఏమేమి అందించాలో తూచా తప్పకుండా అధికారులని, నాయకుల్ని పంపించు రైతులకి అక్షరాలు అందిస్తున్నారు. ఇందాక మేడం గారు చాలా చక్కగా ఎక్కువ టైం తీసుకున్నా సరే ఈరోజు విత్తనాల పంపిణీ, ఎరువుల పంపిణీలో తీసుకున్న జాగ్రత్తలు మీ అందరికీ చెప్పాం. ఎందుకంటే ఇంత జాగ్రత్తలు తీసుకున్నామంటే గత సంవత్సరం ఎరువులు అందిస్తున్నా కూడా పని లేక తిన్నది అరక్క వైసీపీ నాయకులు ఉంటారు. ఈరోజు వాళ్ళకి చేత కానిది, వాళ్ళు చెయ్యలేనిది ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇటు అధికారులు, నాయకులు చేస్తుంటే చూసి ఓర్వలేక అబద్ధాలు, పుకార్ల రూపంలోని జనాల్ని భయపెట్టారు. గతంలో ఇంత ఎకరాలకి ఇంత వెయ్యాలి ఎరువులు అనే ఒక పాత పద్ధతిలోనే మనం ముందుకెళ్తున్నాం. ఈరోజు ఆలోచించి ఒక ఎకరానికి ఎంత వేయాలో వాళ్ళు లెక్క కట్టి చెప్తున్నారు. అయితే పద్ధతులు మార్చుకోవడానికి మనం ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు మా ఆడపిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, అందుకే చెప్తున్నాను. గతంలోని ఇంట్లో పచ్చళ్ళు చేయాలంటే కూర్చొని రుబ్బురోల దగ్గర కూర్చొని కనీసం అంటే మా అమ్మ అలాగే చేసి చూసాం, ఒక అరగంట 30 గంట రుబ్బితే కానీ ఆ పచ్చడి బయటకు వచ్చేది కాదు. కానీ ఈరోజు 5 నిమిషాల్లోని మిక్సీలో వేస్తున్నాం. గతంలో టెలిగ్రాములు పోయాయి, ఉత్తరాలు పోయాయి, అన్నీ పోయాయి. ఎక్కడున్నా అమెరికాలో ఉన్న ఫ్రీగా వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నాం. అలాగే ఈరోజు వ్యవసాయ పద్ధతిలో కూడా కొత్త పద్ధతులు, సులభతరంగా ఎంత వేయాలో అంత వేసి ఎక్కువ దిగుబడి వచ్చేలాగా కొన్ని ఏర్పాట్లు చేసుకొని కొన్ని పద్ధతులతో మన అధికారులు కానీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఒక్కసారి వినండి, ఆలోచించండి, వాళ్ళు చెప్పిన ప్రకారం వేద్దాం. ఎక్కువ వేసినా ఎంత వేయాలో అంత వేస్తేనే పంట వస్తుంది. కానీ మనం 1 బస్తాకు 2 బస్తాలు వేస్తే మనకేమీ 4 బస్తాలు పంట రాదు. దయచేసి మన అందరి మంచి గురించి ఒక పలాసే కాదు, రాష్ట్రంలో రైతులందరూ బాగుండాలి, మంచి పంట పండాలి, ఆ పంటని ప్రభుత్వం తీసుకొని మీకు సరైన ధర ఇవ్వాలి అనే పద్ధతిలోనే ఈరోజు రాష్ట్రం అంతటా కొత్త పద్ధతులు తీసుకొచ్చాం. ఎందుకంటే అనడం చాలా ఈజీ, పుకార్లు, అబద్ధాలు చెప్పడం ఈజీ. పని లేని వైసీపీ వాళ్ళు మాట్లాడదే అదే. మీరు ఇవ్వలేక తక్కువ ఇస్తున్నారు. తక్కువ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతు బిడ్డగా రైతులకు అన్యాయం చేయడాన్ని ఆయన సహించరు, భరించరు. ఈరోజు ప్రభుత్వం మీకు చేయాల్సిందంతా పెద్దలతో చేపిస్తుంది. ఎక్కడ ఇబ్బంది అయినా, ఎక్కడ ఎవరికి, ఏ కుటుంబానికి, ఏ రైతుకు కానీ ఈరోజు ఎరువు కానీ ఏమన్నా అందకపోయినా మీరు నా నెంబరు ఉంది, అలాగే మీకున్న నాయకులు ఉన్నారు. దయచేసి మాకు సకాలంలోని మీకు ఇబ్బంది కలుగుతుందన్న సమాచారం అందిస్తే ఇక్కడ మనకు సహకరిస్తున్న అధికారుల ద్వారా మీకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్తూ మరి 2-3 ఫోన్ కాల్స్ రద్దు చేసి రైతులకి మీ భూమి మీ హక్కు పథకంలో భాగంగా ఈరోజు రాజముద్రతో కూడిన నాణ్యమైన పాస్ పుస్తకాలను ఈరోజు
రైతులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే మన గౌతు శిరీషమ్మ గారు ఏదైతే ఎన్నికల హామీలో సంకల్పం చేసి ఉన్నారో ప్రతి చేతికి నీరు ప్రతి చేతికి పని, 2024లో మనం గెలిచిన వెంటనే గత 5 సంవత్సరాలు 2019 నుండి 24 మధ్యకాలంలో వంశధార నీరు పలాస మండలానికి కానీ వజ్రంకొత్తూరు మండలానికి కానీ ఎప్పుడూ వచ్చింది లేదు. ఇక్కడ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉన్నప్పటికీ కూడా 5 ఏళ్ళు కూడా మనకి వంశధార నీరు అనేది ఈ చివరి రైతులకు ఎప్పుడూ అందలేదు. 2024లో మొట్టమొదటిసారి మన ప్రాంతానికి వంశధార నీరు తెప్పించిన ఘనత మన మేడం గారికి దక్కింది. అలాగే ఈ సంవత్సరం కూడా జూలై మొదటి వారంలోనే వంశధార నీరు మన ప్రాంతానికి అదే వజ్రకొత్తూరు పలాస ప్రాంతానికి వచ్చిందంటే అది మేడం గారి పనితనం.